పట్టణాలు పల్లెల మధ్య వ్యత్యాసం తగ్గించే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని వైఎస్ చెప్పారు. సికింద్రాబాద్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకునేలా సాగింది. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసులకు సీఎం పతకాలు బహూకరించారు. ప్రపంచం ఎదుర్కోబోయే ఆహార కొరత ప్రభావం రాష్ట్రంపై పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శకటం 3 ఏళ్లలో దశల వారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా గృహాలను ఇవ్వాలంటే భగవంతుడికి ప్రీతిప్రదం. ఈనాడు పచ్చని పందిట్లో మేళత 2020 సంవత్సరం నాటికి కంటి చూపు అందరికీ హక్కు నానుని నిజం చేస్తూ ఉచిత విద్యుత్ నుంచి రుణాల మాఫీ వరకు ప్రత్యేక కట్టడాలతో ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలతో Excise Hyderabad, Shri C.V. Anand, Shri Muhammad Ehsan Raza, IPS, DIG, Eluru Range, Eluru. आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा. आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां है सबसे प्यारा. हमने कहा है जो तुम भी कहो. ఒక చేదు నిజం ఏమిటంటే రాబోయే 2-3 దశాబ్దాల కాలంలో ప్రపంచం భయంకరమైన ఆహార భద్రతా సమస్యకి గురి కాబోతోంది. ఇటీవల ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ చేస్తున్న ప్రకటనలు మీరు గమనించి ఉంటారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే బియ్యం సంచుల్లో కాక కప్పుల్లో కొనుక్కొని తింటున్నారు. కొన్ని తూర్పు ఆసియా దేశాల్లో ఆహార ధాన్యాల కొరత అప్పుడే మొదలైంది. అనేక ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా మరో 130 కోట్లు పెరుగుతుందని అంచనా. అందులో 50 కోట్ల దాకా మన దేశంలోనే పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు మనకి ఆహార ధాన్యాల కొరత వస్తే అమెరికా నుంచో ఐరోపా నుంచో దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవసాయ క్షేత్రాల్ని సైతం జీవ ఇంధన పంటలు సాగు చేసేందుకు మళ్లిస్తుండటం వల్ల రాబోయే సంవత్సరాల్లో ఆహార ధాన్యాల కోసం ఆ దేశాల మీద ఆధారపడలేని స్థితికి ప్రపంచం చేరుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రతా సమస్య రాకుండా మనం ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. ఇందుకు ఎంతో దూరదృష్టితో కఠోరమైన నిబద్ధతతో మనం వ్యవహరించాల్సి ఉంది.